హాయ్ ఫ్రెండ్స్, అంబేద్కర్ ఒపీనియన్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే బీఈడీ ఓడిఎల్ స్పాట్ అడ్మిషన్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరెవరైతే సెలెక్ట్ కాబడినారో వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లిస్టుకి సంబంధించి చూద్దాం. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఓడిఎల్ స్పాట్ అడ్మిషన్ 23-24 సంబంధించి చూద్దాం. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 9/9 తారీఖున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 9/9 అంటే సోమవారం. ఇట్లా చూసుకోండి, 11 గంటలకి మీరు ఆడిటోరియంలోకి వెళ్ళాలి. అక్కడ సర్వీస్ బ్రాంచ్ పక్కన ఆడిటోరియం ఉంటుంది, ఆడిటోరియంలోకి వెళ్ళాలి. మీరు వస్తా ఏం చేయాలంటే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఇందులో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. అవి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, డిగ్రీ, మా తర్వాత వీటన్నిటికి సంబంధించిన మార్క్స్, మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ లేదా కాన్వికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాలి. తర్వాత డిఎడ్ అంటే టీటీసీ, ఎన్సిటీ డిప్లొమా అంటే టీటీసీ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఎంఈఓ సైన్ చేసింది గ్రీనింగ్కు, అది ఫ్రెష్గా తీసుకోండి, పాతదైనా పర్లేదు. సర్వీస్ సర్టిఫికేట్ ఎప్పుడైనా సర్వీస్ సర్టిఫికేట్ కాబట్టి అందుబాటులో ఉంటే న్యూ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోండి. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఒరిజినల్ తీసుకెళ్ళండి. తర్వాత పిహెచ్సి ఎవరైనా ఉంటే పిహెచ్సికి సంబంధించి టీసీ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మీ టీసీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అది కంపల్సరీగా ఇవ్వాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ టీసీ లేనట్లయితే మీకు 15 రోజులకు సంబంధించి 15 రోజులు సబ్మిట్ చేయమని మీ దగ్గర లెటర్ తీసుకుంటారు, అండర్టేకింగ్ లెటరు. దీనికి సంబంధించి ఎక్కువ కంగారు పడొద్దు. కాకపోతే యాజ్ పాసిబుల్గా ఈ రెండు దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటారు మీ జిరాక్స్ సెట్తో పాటుగా. తర్వాత కోర్స్ ఫీజు 40,000 తీసుకెళ్ళాలి. పక్కన బ్యాంక్ ఉంటుంది, లేదంటే ఆన్లైన్లోనే పే చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కౌన్సిలింగ్ ఎక్కడ జరిగిందంటే 9వ తారీఖుని 10 గంటలకి, అంటే ముందు ఈడబ్ల్యూఎస్ కౌన్సిలింగ్ జరిపి తర్వాత జరుగుతారు. దీనికి సంబంధించి కూడా అక్కడే ఉంటుంది. ఇక ఎవరైనా అక్కడ నోట్ చూడండి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అరేంజెస్ ఇఫ్ ఎనీ విల్ బీ ఫిల్డ్ నెక్స్ట్ కౌన్సిలింగ్, అంటే ఇందులో కూడా ఫిల్ కాకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తామని ఇక్కడ డైరెక్టర్ గారు తెలియజేశారు. దీనికి సంబంధించి చూద్దాం. స్పాట్ అడ్మిషన్లు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారు చూడండి, ఎందుకంటే అందరూ గూగుల్ షీట్ ఫిల్ చేసి పంపించారు కదా, ఆ గూగుల్ షీట్ సంబంధించి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సోషల్ స్టడీస్ మేధావులకు సంబంధించి ఇక్కడ మీకు ఇచ్చారు. ఇవి ఆల్ ఓవర్ మొత్తం స్టడీ సెంటర్స్ 10 స్టడీ సెంటర్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి, మీ ర్యాంక్ చూసుకోండి, కాలేజ్ కోడ్స్, క్యాస్ట్, లోకల్ ఏరియా అంటే ఏయూ ఉంది, కానీ అలాటెడ్ దేని కింద, ఏ కేటగిరీ కింద ఎలక్ట్ అయ్యారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ వస్తుంది, ఓఓసీ అంటే ఓపెన్ ఓసీ కింద వస్తుంది. ఓసీ ఫిమేలు, ఓబీసీబీ ఫిమేల్ అంటే ఓపెన్ బీసీబీ అంటే ఓపెన్కి సంబంధించి ఉంటాయి. లోకల్ ఓపెన్ అని ఉంటుంది కదా, ఆ లోకల్ కాకుండా ఓపెన్ అని సపరేట్గా ఇస్తారా. దీనికి సంబంధించి 12 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 12 మంది చూసుకోండి, మీ స్టడీ సెంటర్ కోడ్స్ ఉంటాయి కదా, కాలేజ్ కోడ్స్, ఆ కాలేజ్ కోడ్స్కి మీకు సంబంధించి ఆ కాలేజ్ కోడ్స్ కూడా మీకు ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, సోషల్ స్టడీస్ సంబంధించి ఫస్ట్ డొక్కారి రాజారావుకి సంబంధించి 906లో కాలేజ్ అని అలర్ట్ అయింది. 906 అంటే ఏ కాలేజ్ అనేది చూద్దాం. 906 అంటే ఇక్కడ శ్రీకాకుళం కింద వస్తుంది. శ్రీకాకుళం చూసుకోండి, ప్రోగ్రామ్ సెంటర్ గురజాల కాలేజీ శ్రీకాకుళం. ఇట్లా చూసుకోవచ్చు ఇక్కడ మనం. 901 అంటే హైదరాబాదు, 902 అంటే హన్మకొండ, 903 అంటే విశాఖపట్నం, 903 విశాఖపట్నం, 904 కర్నూలు, 905 ఏఎల్ కాలేజ్ గుంటూరు, 906 గురజాల కాలేజ్ శ్రీకాకుళం, 907 ఖమ్మం బ్రౌన్స్ కాలేజ్,
908 వికారాబాద్, 909 కడప వైఎస్ఆర్ కడప అన్నమాచార్య కాలేజీ, 911 కరీంనగర్ వాణినికేతన్ కాలేజీ. దీనికి సంబంధించి ఇవి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి దీని పక్కనే మీకు రేపు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవే ఉంటాయి. పక్కన ఉన్న చూడండి ఎగ్జామ్ సెంటర్స్ అని. ఈ ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఇవి 22. ఇక్కడ మీకు ఎక్కడెక్కడ అలాట్ అయ్యాయి, ఏ కాలేజెస్ అలాట్ అయ్యాయి అనేది మీకు ఇక్కడ చూపించాను. దానికి సంబంధించి మీరు చెక్ చేసుకోండి. తర్వాత పోతే మెథడాలజీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు. 10 మందికి కాను 905, 902, 904, 909, 911 ఇలా ఉన్నాయి చూసుకోండి. లోకల్ ఏరియా అయితే మీకు అలాట్ చేసింది కాలేజ్ కోడ్ వచ్చేసరికి మీరు చూసుకోండి. కాలేజ్ కోడ్ ఎక్కడైనా వచ్చిందని, ఏ కేటగిరీ కింద ఇచ్చారు చూసుకోండి. ఆర్థో ఫీమేల్ అని వచ్చింది ఇక్కడ. మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకోండి. మౌనిక అనేవారు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. తర్వాత ఫిజికల్ సైన్స్లో 4 ఫిల్ అయినాయి. ఆ 4 ఫిల్లో చూసుకోండి. తర్వాత బయోసైన్స్, బయాలజీ సైన్స్, దీనికి సంబంధించి బయాలజీ సైన్స్లో ఎక్కువ ఫిల్ చేయడం జరిగింది 12 మందిని. నైన్ 903, 901, 903, 905 ఇలా. ఇక్కడ వచ్చేసరికి కరీముల్లా బయాగ్ అని ఉంది. ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫిజికల్ సంబంధించి, పిహెచ్సి సంబంధించి. ఇట్లా మీకు బయాలజీ సంబంధించి, ఫిజికల్ సైన్స్ సంబంధించి 4 మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక 10 మందిని, సోషల్ స్టడీస్ సంబంధించి ఒక 12 మందిని ఇలా సెలెక్ట్ చేయడం జరిగింది. సోషల్ స్టడీస్లో 2 పిహెచ్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేశారు. వాళ్ళకి 904, 907 కేటాయించారు స్టడీ సెంటర్స్ని. ఇలా వీళ్ళంతా మీరంతా 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖున 10 గంటలకి మీరు ఆడిటోరియంలో వెళ్ళినట్లయితే మీ సర్టిఫికేట్లు తీసుకొని మీరు మీ యొక్క కౌన్సిలింగ్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు తోటి మీరు మీ కోర్స్ అనేది కొనసాగించవచ్చు. ఇక్కడ మీకు సంబంధించి ఏమన్నా డౌట్లు ఉంటే ఆ డౌట్లని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను.